ఇంకొంతమంది ఏంటంటే స్కిల్స్ ఉండవు, స్కిల్స్ లేకుండా కూడా ఏదో ఒకటి మేనేజ్ చేసుకొని చేస్తూ ఉంటారు, దానివల్ల కూడా కంపెనీ లాసే. బ్యాక్ డోర్ అంటారు, బ్యాక్ ఎండ్ అంటారు, అట్లా చాలా నడిపిస్తూ ఉంటారు, దానివల్ల కూడా కంపెనీకి కొంచెం లాస్ ఉంటుంది. అవి తీసుకోవాలి కానీ ఏఐ వల్ల నిజంగా మాకు అసలు ఎవరితో అవసరం లేదని చెప్పి ఇట్లా అందరినీ వీధి పాలు చేయడం మాత్రం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడనే కాదు, భారతదేశంలోనే కాదు, ఇక్కడ చూసుకున్నా కూడా ఇండియన్స్ చాలా దేశాలలో ఉన్నారు. మీ కంపెనీలను ఎవరైతే నడిపిస్తున్నారో మంచి మంచి రోల్స్లో ఉన్నారో ఇండియన్స్ కూడా ఉన్నారు, జర దృష్టిలో పెట్టుకోండి. ఇష్టం ఉన్నట్టుగా మాకు అవసరం లేదు అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా తీసేస్తా అంటే ఇక్కడ ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు, ఎప్పుడో ఒకసారి తిరగబడతారు. ఒకసారి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో జర మీరు కూడా స్టూడెంట్స్ అయినా కానివ్వండి, ఇప్పుడున్న సీనియర్స్ అయినా ఎవరైనా కూడా స్కిల్స్ని పెంచుకోండి. మీరు ఎప్పుడైతే మీ కంపెనీలో లేదా జనరల్గా మనకు జనరేషన్లో అప్డేట్స్ వస్తున్న కొద్దీ మీరు కూడా అప్డేట్ అయినప్పుడే మీరు కూడా అక్కడ ఈజీగా నడవడానికి ఉంటుంది. లేదు మేము ఇట్లనే ఉంటాం, మేము ఏం నేర్చుకోము, వాళ్ళు శాలరీలు పడుతున్నాయి కదా మేము ఇట్లా పని చేస్తామంటే కనుక మీరు కూడా ఆ లే ఆఫ్లో ఉంటారు, ఎప్పుడో ఒకసారి పోవాల్సి వస్తుంది. ఒక్కసారి జాబ్ పోయిందంటే మళ్ళీ జాబ్ రావడం కష్టం. ఎందుకంటే ఫ్రెషర్స్కి కూడా ఆల్మోస్ట్ చాలా మందికి కూడా జాబ్ దొరకలేవు బయట. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని కూడా ప్రతి ఒక్కరు నడుచుకోండి. బయట రేట్లు ఎట్లున్నాయో చూడండి, రేట్లు ఎట్లున్నాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎట్లున్నది ఏందనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి. అందుకే జర సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో మీరు అందరు కూడా జాగ్రత్తగా ఉండండి.